సో కౌంటర్ అయిపోయింది కదా. ఇప్పుడు రిజిస్టర్, షిఫ్టింగ్ రిజిస్టర్ వేరు, షిఫ్ట్ రిజిస్టర్ వేరు. ఓకేనా. షిఫ్ట్ రిజిస్టర్ గురించి మాట్లాడుకుందాం. రైట్ షిఫ్ట్, లెఫ్ట్ షిఫ్ట్ మీకు ఇందులో చెప్పాను. అదే ఆర్గ్యుమెంట్స్ ఆపరేటర్స్ అని చెప్పినప్పుడు చెప్పాను. రైట్ షిఫ్ట్, లెఫ్ట్ షిఫ్ట్ ఎలాగ ఇదో ఉద్దేరని. ఓకేనా. అది మళ్ళీ చెప్తాను చూడండి. రైట్ షిఫ్ట్ అంటే ఏట్లేదు, ఒక నెంబర్ ఉంది, ఒక నెంబర్ ఏదో ఒకటి ఏజ్ కొస్టు 4 బిట్ 0 0 1 1 అని అర్థం. ఓకేనా. 4 బిట్ ఏజ్ కొస్ట్ 0 0 1 అని ఉంది. దీన్ని రైట్ షిఫ్ట్ చేశాను. రైట్ షిఫ్ట్ చేస్తే ఏటవుద్దంటే ఈ 1 అనేది బయటికి వెళ్ళిపోద్ది. 0 0 0 0 అని అర్థం అవుద్ది. ఇది రైట్ షిఫ్ట్ ఒక వాల్యూ. రైట్ షిఫ్ట్ చేస్తే చూడండి, అంటే మీరు అనొచ్చు రైట్ షిఫ్ట్ చేస్తే -1 అవుతుంది. అది అలాగే ప్రతి కేసులో అవ్వదు. ఇది 1 కాబట్టి ఇలాగైంది, ఇంకో కేసు చాలా తేడాగా అయిపోద్ది. ఓకేనా. ఇప్పుడు దీన్ని లెఫ్ట్ షిఫ్ట్ చేసాను. లెఫ్ట్ షిఫ్ట్ చేయడం అంటే ఎట్లేదు, ఈ 1ని ఇలా ముందుకు వస్తుంది. ఓకేనా. 0 0 1 0 లెఫ్ట్ షిఫ్ట్ చేసినప్పుడు లెఫ్ట్ షిఫ్ట్. ఓకేనా. 4 డిజిట్స్ ఉంటాయి, కానీ రైట్ షిఫ్ట్ చేసినప్పుడు ఒక్కొక్క డిజిట్ ముందుకెళ్తుంది, ఒక్కొక్క డిజిట్ ముందుకెళ్ళి ముందు డిజిట్ బయటకు పోద్ది. అదే రైట్ షిఫ్ట్ చేసినప్పుడు, లెఫ్ట్ షిఫ్ట్ చేసినప్పుడు ఇలాగా ముందుకు ఒక్కొక్క డిజిట్ ముందుకు వస్తుంది, ఈ డిజిట్ ముందుకు వస్తుంది, ఈ డిజిట్ బయటికి దింగేస్తుంది, బయటికి వెళ్ళిపోద్ది. ఓకేనా. అలాగా ఏజ్ కొస్ట్ 4 బిట్ 0 0 1 0. దీనికి రైట్ షిఫ్ట్ చేసామనుకో ఏదో వస్తుందో మీరే గెస్ చేయండి. రైట్ షిఫ్ట్ చేస్తే, రైట్ షిఫ్ట్ చేయడం అంటే ఏంటి, ఇలా రైట్ షిఫ్ట్ అంటే రైట్ హ్యాండ్ సైడ్. నాకు ఇది రైట్ హ్యాండ్ సైడ్, మీకు అది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో కనబడచ్చు. మీరు ఒకసారి చూడండి. రైట్ హ్యాండ్ సైడ్ అంటే ఇలాగ వెళ్ళాలి కాబట్టి ప్రతి డిజిట్ ముందుకు వెళ్తుంది. అంటే ఈ డిజిట్స్ ఎక్కడికి వస్తుంది, ఈ డిజిట్ ఎక్కడికి వస్తుంది, ఈ డిజిట్ ఎక్కడికి వస్తుంది, ఈ డిజిట్ బయటకు వెళ్ళిపోద్ది. అంటే ఇంకో ముందు ఏ డిజిట్ వస్తుంది అంటే 0 యాడ్ అవుద్ది. ఓకేనా. 0 0 0 1. ఓకేనా. అలాగా లెఫ్ట్ షిఫ్ట్ చేసినప్పుడు ఎలాగవుద్ది, లెఫ్ట్ షిఫ్ట్ ఇది ఎలాగా ఈ ముందుకి, ఈ డిజిట్ ముందుకి, ఈ డిజిట్ ముందుకి, అలాగా ఒక డిజిట్ పోద్ది బయటికి. ఓకేనా. అప్పుడు ఎలాగవుద్ది 0 ఈ 1 ఏమో ఎక్కడికి వెళ్ళిపోద్ది కదా, 1 ఈ 1 ఎక్కడికి వెళ్ళిపోయింది, ఈ 0 ఎక్కడికి వస్తుంది, 0 ఇంకో 0 యాడ్ అవుద్ది. ఓకేనా. ఇది లెఫ్ట్ షిఫ్ట్ చేసినప్పుడు లెఫ్ట్ షిఫ్ట్, ఇది రైట్ షిఫ్ట్ చేసినప్పుడు. ఓకేనా. మీకు అర్థమై ఉంటుంది. రైట్ షిఫ్ట్, లెఫ్ట్ షిఫ్ట్ మీకు అంటే జస్ట్ లాజిక్ అర్థమైపోతే ఇది చేసుకెళ్ళిపోవచ్చు. అంటే దీనికి ఎలాగ ఇవ్వాలి అంటే ఇలాగా ఏ 1 బిట్ 1. ఇది ఏంటంటే ఇది రైట్ షిఫ్ట్ బై 1 బిట్ అని అర్థం. రైట్ షిఫ్ట్ బై 1 బిట్. ఓకేనా. రైట్ షిఫ్ట్ బై 1 బిట్. అదే ఇలాగిచ్చామనుకోండి, ఈ సింబల్ మార్చామనుకోండి, ఇలాగిచ్చామనుకోండి, ఇది లెఫ్ట్ షిఫ్ట్ బై 1 బిట్. మళ్ళీ లాజిక్ చెప్తాను చూడండి. ఇక్కడ 1 బిట్ 1 అని అంటే బై 1 బిట్ షిఫ్ట్ అవ్వాలి. అది ఈ సింబల్ ఉంటే అది రైట్ షిఫ్ట్, ఇటువైపు ఉంటే అది లెఫ్ట్ షిఫ్ట్. ఈ సింబల్ చేంజ్ అయితే లెఫ్ట్ షిఫ్ట్. ఇక్కడ చూడండి, ఇలాగ ఇచ్చాను. 1 బిట్ 2 అని ఇచ్చాను. రైట్ షిఫ్ట్ బై 2 బైట్స్. 2 బైట్స్ కాదు, బిట్ మీద బైట్ వేయడం, 2 బైట్. ఓకేనా. బిట్ సారీ నేను కనిపించాను. 2 బిట్స్. ఓకే. 2 బిట్స్ షిఫ్ట్ అవుద్ది. ఓకేనా. అర్థమైందా ఈ సింబల్. ఓకేనా. ఈ సింబల్ అయితే చూడండి పైన రాస్తున్నాను. ఈ సింబల్ అయితే రైట్ షిఫ్ట్, అదే ఈ సింబల్ అయితే లెఫ్ట్ షిఫ్ట్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఈ డయాగ్రామ్ ఎలా గీస్తారు, ఇలాగెళ్ళి ఇలాగెళ్తుంది. ఈ ఎడ్జ్ ఏమో ఎటువైపు ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది. రైట్ షిఫ్ట్ కి చూడండి, ఈ ఎడ్జ్ అనేది రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది. రైట్ షిఫ్ట్ యూజ్ చేసినప్పుడు రైట్ షిఫ్ట్ చూడండి, అలాగే డెరైవ్ అయింది. ఇదే అలాగే చూడండి, ఈ ఎడ్జ్ ఏమో ఇటువైపు ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది. మీరు ఒకసారి గీయండి మీ బుక్ లో, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈ ఎడ్జ్ ఏది వస్తుందో అది అటువైపు చూపించండి. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చిందంటే లెఫ్ట్ షిఫ్ట్, ఈ మిడిల్ నుండి రైట్ హ్యాండ్ సైడ్ వచ్చిందంటే రైట్ షిఫ్ట్. అది అర్థం. ఓకేనా. అలాగా. ఓకేనా. దీని కోడ్ కూడా రాద్దాం. ఒకే ఒక కోడ్ రాస్తాను.
షిఫ్ట్ రిజిస్టర్స్ కూడా సేమ్. దీనికైతే కౌంటర్ కంటే ఈజీ. సో రాద్దాం, కోడ్ రాద్దాం. సో షిఫ్ట్ రిజిస్టర్, రైట్ షిఫ్ట్ లెఫ్ట్ షిఫ్ట్ చెప్పాను కదా. సో ఇప్పుడు ఆ రెండింటి కలిపి షిఫ్ట్ రిజిస్టర్ కోడ్ రాద్దాం. మాడ్యూల్ సేమ్ టెర్మినల్ ఆపరేటర్ యూజ్ చేస్తాను. మాడ్యూల్ పేరు ఏదో ఒకటి ఇవ్వచ్చు కదా, పేరు షిఫ్ట్ అని ఇవ్వండి. షిఫ్ట్ ఏ క్లాక్, ఏదైతే ఇన్పుట్ ఏదైతే అవుట్పుట్ కూడా చెప్తాను. ఏ అనేది అవుట్పుట్, ఆర్ అనేది ఏ అనేది అవుట్పుట్ అనేది అంటే ఇనిషియల్గా ఒక వాల్యూ ఇస్తాము, అదే అవుట్పుట్గా కూడా ఇదే ఇస్తాము. ఇన్పుట్ అవుట్పుట్ కానీ డిస్ప్లే అవ్వాలి కాబట్టి అవుట్పుట్ తీసుకోండి. క్లాక్ ఇన్పుట్, ఆర్ఎల్ అనేది ఇన్పుట్. ఆర్ఎల్ 1 అయితే రైట్ షిఫ్ట్, ఆర్ఎల్ 0 అయితే ఆర్ఎల్ 1 అయితే రైట్ షిఫ్ట్, ఆర్ఎల్ 0 అయితే లెఫ్ట్ షిఫ్ట్. అలాగే కోడ్ రాస్తున్నాము, మనం కోడ్ ఎలాగైనా రాసుకోవచ్చు. ఇవి వేరియబుల్స్ మనకు నచ్చినట్లు. ఆర్ఎల్ 0 అయితే రైట్ షిఫ్ట్ రాసుకోకూడదు అంటే రాసుకోవచ్చు. ఇది కోడ్ వేరియబుల్స్ ఎలాగైనా ఇచ్చేయచ్చు. నేను కోడ్లో ఎలా రాస్తున్నాను కాబట్టి అది మెన్షన్ చేశాను. ఓకేనా, ఇన్పుట్ ఏంటంటే అది రాస్తాం. ఇన్పుట్ క్లాక్ కామా ఆర్ఎల్ అని ఇస్తాం. మీకు చెప్పాను ఏ అనేది ఇనిషియల్గా ఒక వాల్యూ తీసుకోవాలి కాబట్టి అది ఇన్పుట్ యాజ్ వెల్ as అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి. అవుట్పుట్ అలా చేంజ్ అవుతూనే ఉంటుంది కోడ్లోను. సో ఇది రిజిస్టర్లో స్టోర్ చేస్తాం వాల్యూని. ఓకేనా, అర్థమై ఉంటుంది. ఇక్కడ కూడా మీకు అంతే చూడండి. అప్ కౌంటర్లోన ఏ ఎందుకు రిజిస్టర్లో స్టోర్ చేస్తాం, ఇనిషియల్గా ఒక వాల్యూ ఇస్తున్నాం ఇన్పుట్ లాగా, కానీ అవుట్పుట్ కూడా ఇదే, అవుట్పుట్ కూడా నేయే. ఓకేనా, అవుట్పుట్ కూడా నే స్టోర్ చేసుకోవాలి. అందుగురించి రెగ్గానే ఇస్తున్నాము, అందుగురించి రెగ్గానికి ఇవ్వడు. టెస్ట్ బెంచ్ వేరు, ఇది వేరు. ఓకేనా, అవుట్పుట్ 720A. ఓకేనా, నెక్స్ట్ దాని తర్వాత ఇనిషియల్గా ఒక వాల్యూ ఇవ్వాలి కదా. ఏ అనేది 8 బిట్ వాల్యూ కదా, 8 బిట్ హెక్సాడెసిమల్. అదే బైనరీ హెక్సాడెసిమల్లో ఏంటంటే 4 బిట్స్ ఒకేసారి తీసుకుంటుంది. 0 1 అని అంటే ఇది బైనరీలో కన్వర్ట్ చేస్తే 0 4 zeros 1 అని అర్థం. ఈ హెక్సాడెసిమల్లో 2 బైనరీ కన్వర్ట్ చేయాలంటే 0ని 4 digits 4 బైనరీలో ఎక్స్టెండ్ చేస్తాం. ఇది కూడా 4 0 0 0 1 అని అర్థం. ఓకేనా, ఇది మొత్తం 8 బిట్ మెంబర్, 8 బిట్ మెంబర్ ఏ అనేది. ఓకేనా, హెక్సాడెసిమల్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇలా ఇస్తుంది చేస్తాం. ఆల్వేస్ @ నెగ్గేజ్. నెగ్గేజ్ అని చెప్పాను కదా, నెగ్గేజ్ ఆఫ్ ద క్లాక్. ఓకే, నెగ్గేజ్ ఆఫ్ ద క్లాక్ దగ్గర చెక్ చేసుకుంటుంది. బిగిన్ సేమ్ కోడ్ మీరు రాసి వచ్చు, నేను యాక్టివ్ చేస్తాను చూడండి. ఏ అవుట్పుట్ ఆర్ఎల్ 1 అయింది అనుకోండి, ఆర్ఎల్ 1 అయితే ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మీరు ఏ ట్రయల్ రైట్ షిఫ్ట్. R1 అయితే రైట్ షిఫ్ట్ అని చెప్పాను కదా. సో ఇది రైట్ షిఫ్ట్ అవ్వాలి. రైట్ షిఫ్ట్ అవ్వాలంటే ఎలాగా, ఏ 1 బిట్ 1 అంటే 1 బిట్తో రైట్ షిఫ్ట్ అవ్వాలి. ఎక్కువ బిట్స్ 1 బిట్టే రైట్ షిఫ్ట్ అవ్వాలి. అదే ఆర్ఎల్ 0 అయింది అనుకోండి, లెఫ్ట్ షిఫ్ట్ అవుద్ది 1 బిట్. అది 1 బిట్ లెఫ్ట్ షిఫ్ట్ అవుద్ది. ఓకేనా, అండ్ మాడ్యూల్ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాజిక్. ఆర్ఎల్ 1 అయింది అనుకోండి, ఇది ఎగ్జిక్యూట్ అవుద్ది. ఇది రైట్ షిఫ్ట్ అని చెప్పాను కదా, రైట్ షిఫ్ట్ బై 1 బిట్. ఇది ఆర్ఎల్ 0 అయిందంటే ఇది ఎగ్జిక్యూట్ అవుద్ది, అది లెఫ్ట్ షిఫ్ట్ బై 1 బిట్. ఓకేనా, ఇది అండ్ మాడ్యూల్. ఓకేనా, ఈ సింటెక్స్ కూడా ఇది ఒకసారి టెస్ట్ బెంచ్లో మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. ప్రతి నెగ్గేజ్ దగ్గర ఎలాగ ఇది అవుద్దో చూడండి. 0 0 0 0 0 1 ఇది ఇనిషియల్గా ఉంది. నేను టెస్ట్ బెంచ్ రాయట్లేదు. టెస్ట్ బెంచ్ ఎందుకు రాస్తాను, ఇన్పుట్ వాల్యూస్ ఇవ్వడానికి. నేను టెస్ట్ బెంచ్ రాయట్లేదు. ఆర్ఎల్ 1 అని తీసుకున్నాను. ఆర్ఎల్ 1 అని తీసుకున్నాను అనుకో, 5 క్లాక్ పల్సెస్కి ఆర్ఎల్ 1 అని తీసుకున్నాను. 5 క్లాక్ పల్సెస్ వరకు. ఓకేనా, చూడండి 5 క్లాక్ పల్సెస్ ఆర్ఎల్ 1 అని తీసుకున్నాను. 5 క్లాక్ పల్సెస్ వరకు ఆర్ఎల్ 1 అని తీసుకున్నాను. అప్పుడు ఏంటవుద్ది, ఫస్ట్ క్లాక్ పల్స్ నెగ్గేజ్ దగ్గర చేసుకుంటుంది కదా. నెగ్గేజ్ ఏదైతే నెగ్గేజ్ ఆఫ్ ద క్లాక్, నెగ్గేజ్ దగ్గర రైట్ షిఫ్ట్ అవుద్ది. రైట్ షిఫ్ట్ అంటే ఇటువైపు అవ్వడం కదా రైట్ షిఫ్ట్. 0 0 0 0 0 1 0 ఇది గేట్ క్వశ్చన్. ఇంకో క్లాక్ ఎడ్జ్ దగ్గర ఇంకో రైట్ షిఫ్ట్ 1 0 0. ఓకేనా, చూసుకోండి. ఇంకో 1 2 క్లాక్స్ అయ్యాయి. నేను 5 క్లాక్స్తో కన్నాను అన్నాను, 4 క్లాక్స్ అనుకోండి, ఎందుకంటే చాలా ఎక్కువ అయిపోతుంది. 0 0 0 ఈ 1 ఇటు 1 0 0 0. ఓకేనా, ఇప్పుడు ఇంకో ఇది 2 దగ్గర, ఇది 3 దగ్గర, ఇంకో 4 దగ్గర 1 4 zeros, ఇది 4 దగ్గర. చూడండి 1 అనేది అలాగే రైట్ షిఫ్ట్ అవుతూనే ఉంది. చూడండి
ఓకేనా. ఇప్పుడు నేను 4 క్లాక్ పల్స్ అయిపోయింది. ఫిఫ్త్ క్లాక్ పల్స్ నుంచి ఫ్రమ్ ఫిఫ్త్ క్లాక్ పల్స్ RL = 0 అని ఇచ్చాను. RL 0 అని ఇచ్చాను. 0 అయితే లెఫ్ట్ షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ 1 ఏమో ఇక్కడికి ప్రింట్ అవుతుంది చూడండి. 0 0 0 1 0 0. ఓకేనా. నెగ్గెత్తిక ఇలాగా ఎగ్జిక్యూట్ అవుద్ది. మీకు అర్థమయ్యే ఉంటుంది. మీకు షిఫ్ట్ రిజిస్టర్స్ కూడా అయిపోయి యాక్చువల్గా ఇవన్నీ డిఎల్డీలో నీడి చెప్తానండి. ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్ చేసుకుని ఎలాగ అవుతున్నాయి షిఫ్టింగ్ అదంతా ఒక జేకే ఫ్లిప్ ఫ్లాప్ నుంచి డి ఫ్లిప్ ఫ్లాప్ ఏదో ఒక ఫ్లిప్ ఫ్లాప్ తీసుకొని ఎలాగ అంటే ఇన్పుట్ వేస్తుంటే ఎలాగ చేంజ్ అవుతుందో అని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది డిఎల్డీలో చెప్తాను. కాకపోతే విఎల్ఎస్ఐ ఎండింగ్లోన రేపైనా నేను చెక్ చేసుకుని చెప్తాను. ఒకసారి నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది ఆ టాపిక్. కన్ఫ్యూజ్ అంటే ఎట్లేదు, ఇప్పుడు ఏట్లేదు. ఫ్లిప్ ఫ్లాప్ ఉందా, ఫ్లిప్ ఫ్లాప్ ప్రతి ఫ్లిప్ ఫ్లాప్స్ ఇలా కనెక్ట్ చేస్తాం. ఇలా కనెక్ట్ చేసి ఈ అవుట్పుట్ దీనికి ఇచ్చి ఈ అవుట్పుట్ దీనికి ఇచ్చి ప్రతి పల్స్ దగ్గర ఒక అవుట్పుట్ లాగుతాం. QN అని Q1 అని ఉంటుంది, ఇక్కడ Q2 అని ఉంటుంది, Q3 అని ఉంటుంది. ప్రతి దగ్గర అవుట్పుట్ లాగామనుకోండి ఒక్కొక్క బిట్ ఒక్కొక్క ఫ్లిప్ ఫ్లాప్ స్టోర్ అవుద్దా. అలాగా అన్ని బిట్ పేరు 1 స్టోర్ అయ్యానుకో 3 స్టోర్ అయినట్లు. అలాగా అది చాలా ఇది ఉంటుందండి. కానీ చెప్తాను తర్వాత చెప్తాను. ఓకేనా. డిఎల్డీలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని వదిలేస్తున్నాను అంతే. ఓకేనా. అయిపోయింది షిఫ్ట్ రిజిస్టర్స్. థ్యాంక్ యూ.